హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఏదైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం రెగ్యులర్ టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేశామో దాంట్లో ఈరోజు వచ్చేసి మనకు డే 8. ఈ 8వ రోజు మనం ఏం చేయబోతున్నామంటే, ఐ హోప్ మీరు పాస్ట్ 7 days మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఇఫ్ చేయకుంటే దాంట్లో ఏదైనా పెండింగ్ ఉంటే మాత్రం డెఫినెట్గా కంప్లీట్ చేసుకోండి. అండ్ ఎప్పటిదప్పుడు రివిజన్ చేస్తూ ఉండండి. టార్గెట్లో కొంతవరకు పాటు తగ్గింది అనిపించింది అనుకోండి, ఆ రోజు అది కంప్లీట్ అవ్వగానే ప్రీవియస్ కంప్లీట్ అయిన అన్ని టాపిక్స్ రివైజ్ చేసుకోండి. ఆ అవకాశాన్ని వదులుకోకండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్లో చూసుకుంటే ఈరోజు ఆల్జిబ్రా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ రీజనింగ్లో డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ జీకేజీఎస్. దాంట్లో మిడివల్ హిస్టరీనే ఈరోజు. అయితే మరి మిడివల్ హిస్టరీలో నిన్న ఈ టాపిక్స్ చేయమన్నా, ఈ టాపిక్స్ అయిపోయి ఉంటే కొంతమంది అవ్వకుంటే ఇవే కంప్లీట్ చేసుకోండి. అవుతే ఒకవేళ మిగిలిన టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఇఫ్ మిడివల్ హిస్టరీనే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనిపిస్తే ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ చేయండి. లేదంటే అది స్టార్ట్ చేయడం ఎందుకు అనిపిస్తే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకోండి. మిడివల్ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేసుకోండి. మనకు టెక్స్ట్ బుక్లో సుమారు 1400-1500 మార్కులు ఉన్నాయి ఎన్టీపీసీ కోసం. దాంట్లో ప్రీవైక్యూలు ఉన్నాయి అండ్ కొత్త మార్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 25 ఉన్నాయి, 24 ఉన్నాయి. ఆల్రెడీ నేను టార్గెట్లో మెన్షన్ చేస్తున్న కొన్ని మార్క్స్. కానీ మీది ఒకవేళ టార్గెట్ తొందర కంప్లీట్ అయిపోతే ఒకవేళ థియరీ రివిజన్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకోండి. ఎక్కడ తప్పులు చేస్తున్నామో చూసుకోండి. అక్కడ ప్రాక్టీస్ అయిపోతుంది అండ్ ఇది అయిపోతుంది. అండ్ రీజనింగ్ని అస్సలు లైట్ తీసుకోకండి. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మనకు స్కోరింగ్. అయితే మీకు ఫస్ట్ డే నుండి చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. మనము స్కోర్ టార్గెట్ చేయడం, ఎంత స్కోర్ టార్గెట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మినిమం 80 స్కోర్ టార్గెట్ చేస్తున్నాము. అది ఎలా అనిపిస్తే మ్యాథ్స్ రీజనింగ్ మొత్తం 60 ఉంటే 50 + 50 to 55 మ్యాథ్స్ రీజనింగ్లోనే స్కోర్ చేసేసుకోవాలి. ఎందుకంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్స్. అండ్ దాంట్లో ఆర్ఆర్బీ వాళ్ళు చాలా ఈజీ ఇస్తారు, ఎస్ఎస్సి లాగా కాదు. సో అది చాలా స్కోరింగ్ టాపిక్స్. మరి అలాంటిది మనము మ్యాథ్స్ని రీజనింగ్ని కొంచెం లైట్ తీసుకోవడం చేస్తే మాత్రం చాలా కష్టము. జిఎస్ లేకుండా సెలెక్షన్ కాదు, కానీ అలా అని మొత్తం జిఎస్ఏ పట్టి మ్యాథ్స్ రీజనింగ్ని లైట్ తీసేసుకుంటే మాత్రం చాలా లాస్ అవుతాం. ఎందుకంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ రెండింటిలో అట్లీస్ట్ మినిమం 55 స్కోర్ చేయాలి. దాంట్లో 55 స్కోర్ చేస్తేనే జిఎస్లో 25 స్కోర్ చేస్తే అప్పుడు మినిమం 80 స్కోర్ వస్తుంది. మనం మ్యాథ్స్ రీజనింగ్లోనే 40కి పడిపోతే దీంట్లో ఏమైనా 40 స్కోర్ చెయ్యం కదా ఎలాగో. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మనం ఇంత చదివిన తర్వాత కూడా అవుట్ ఆఫ్ 14-15 కరెంట్ అఫైర్స్ ఇస్తే 15 అటెంప్ట్ చేస్తాము అని ష్యూరిటీ ఉండదు. సరే మన ప్రాక్టీస్ మంచిగా అయింది, చేసేసామనుకోండి, ఈ ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో హిస్టరీ, పాలిటీ అండ్ ఎకనామీ, జాగ్రఫీ, దీంట్లో స్కోర్ చేస్తామా? మరి హిస్టరీలో ఎక్కడి నుండి ఇస్తాడో తెలియదు. అలాంటిది ఎందుకు రిస్క్ తీసుకోవడం? మ్యాథ్స్ రీజనింగ్ అస్సలు లైట్ తీసుకోవద్దు. అండ్ రీజనింగ్ అనేవి టాపిక్ వైజ్ కాకుండా మ్యాక్సిమం సెక్షనల్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మన దాంట్లో మనం టార్గెట్ సిరీస్లో కూడా ఇస్తున్నాము. జీకేజీఎస్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్లో డిసెంబర్ 20తో కంప్లీట్ చేసేసుకోండి. ఏదైనా మిగిలిన పార్ట్ ఉంటే బుక్స్ అండ్ ఆథర్స్ టాపిక్ చేయండి కరెంట్ అఫైర్స్లో. అండ్ దీని వీడియో ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది. ఒకవేళ వింటా అనుకుంటే, లేదు వేరే దగ్గర అంటే వేరే దగ్గర ఎక్కడైనా వినండి, కానీ బుక్స్ అండ్ ఆథర్స్ టాపిక్ కంప్లీట్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ రీసెంట్ జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఈ కాయిన్స్ అనే టాపిక్ ట్రెండ్లో నడుస్తుంది. మేబీ ఆర్ఆర్బీ ఓడ్ కూడా ఫాలో అవ్వచ్చు. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఒక్కసారి ఒక 5 minutes 10 minutes అయిపోతుంది. ఆ కాయిన్స్ అనే టాపిక్ మొత్తాన్ని కంప్లీట్గా చూస్ చేసుకోండి. దాని తర్వాత కంప్యూటర్లో ఈరోజు కరెంట్ ఏదైతే 4th టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీరు కంప్యూటర్ టెస్ట్ అటెంప్ట్ చేయకపోయినా ఓకే, మిగిలిన పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. కంప్యూటర్ కోసం ఒక 1 shot వీడియో ఆల్రెడీ నేను చేస్తున్నా, కంటెంట్ అనేది రెడీ అవుతుంది. ఏదైతే 1 shot ఉందో అది విన్న తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ చేస్తా అనుకుంటే కూడా ఒక రోజుకు 2-3 అటెంప్ట్ చేసుకున్న కంప్యూటర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కంప్యూటర్ అటెంప్ట్ చేస్తారా లేదా అనేది ఆప్షన్, మీకు ఎక్సెప్షన్ దాంట్లో. బట్ మిగిలిన టార్గెట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ టైంని అక్కడ యూటిలైజ్ చేసుకోండి. తర్వాత ఒకసారి విన్న తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్లో చూసుకుంటే ఈరోజు టెక్స్ట్ బుక్లో లైవ్ మార్క్ ఉంది, దాన్ని ఫస్ట్ అటెంప్ట్ చేసుకోండి. మళ్ళీ అది ఐ థింక్ 1 day ఓన్లీ ఈరోజు ఒక రోజే ఉంది అనుకుంటా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సెక్షనల్లో 6th, 7th 2 కంప్లీట్ చేసుకోండి. దీంతో మనకు ప్రజెంట్ ఏదైతే 2026లో ఇప్పుడు మనం రాస్తున్నామో దీనికోసం ఎన్ని టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయో అవి ఈ రోజుతో కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఇక
పీవైక్యూలో ఎంటర్ అవుతాము. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సెక్షనల్ అండ్ ఈ ఫుల్ మార్క్ అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్లో మనం ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ ఆల్రెడీ మనది రివిజన్ అయిపోయింది. ఈరోజు ఏం చేయండి, ఆ టాపిక్స్ మీద సెక్షనల్ మీన్స్ ఆ టాపిక్ వైజ్ మాక్ అటెండ్ చేయండి. ఇంతకుముందు మీరు మంత్లీ కరెంట్ అఫైర్స్ విన్నారు, దాంట్లో రివిజన్ అయింది. దాని తర్వాత ఇయర్లీ కరెంట్ అఫైర్స్ విని ఉంటారు, దాంట్లో రివిజన్ అయిపోతుంది. మళ్ళీ మనం టాపిక్ వైజ్ రివిజన్ సిరీస్లో మనం టార్గెట్లో మెన్షన్ చేసినాం, అక్కడ అయిపోయింది. ఇప్పుడు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశారనుకోండి, ఎన్నిసార్లు రివిజన్ అయిపోతాయి. అండ్ మళ్ళీ మనం ఒకసారి మన ఛానల్లో కూడా ఒకటి ఫుల్ లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అండ్ జనవరి కరెంట్ అఫైర్స్ 2 వీడియోలు వస్తాయి. అప్పుడు ఇంకోసారి రివిజన్ అయిపోతుంది. దాంతో కరెంట్ అఫైర్స్లో మిస్ అయ్యే ఛాన్స్ లేదు మనకు మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ సెక్షనల్ టెస్ట్ 4. ఇవి అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మీకు టైం ఉంటే డెఫినెట్గా ఏ టాపిక్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయాయో ఆ టాపిక్స్ యొక్క సెక్షనల్ కానీ టాపిక్ వైజ్ కానీ మార్క్స్ రాయండి. అండ్ మీరు ఫుల్ మార్క్ రాశాక అది అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏదో ఒక టాపిక్లో ఏదో ఒక పర్టికులర్ టాపిక్లో ఏం తప్పులు పోతున్నాయి అనేది. అది చూసుకొని ఏ టాపిక్లో అయితే ఎక్కువగా తప్పులు పోతున్నాయి, ఇఫ్ ఆల్రెడీ ఆ టాపిక్ రివిజన్ అయినా కూడా తప్పులు పోతున్నాయి అంటే మనం ఎక్కడో ల్యాక్ ఉన్నాము. ఆ ల్యాక్ ఏందో తెలుసుకొని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని అటెంప్ట్ చేయండి మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.